హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఇది మనం నాగరం దగ్గర ఉన్న కుందనపల్లిలో ఉన్నాము. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉందండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ మనకి 150 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో 4 BHK త్రిబుల్ విల్లా సేల్ కి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ టోటల్ మనకి 4 ఉన్నాయంటే ఒకటి సేల్ అయిపోయింది, 3 ఉన్నాయి. చూడండి ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. వీటి ముందు 30 feet రోడ్ 3000 SFT లో 4 BHK చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. వీటి ముందు మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లాస్ అండి. రండి లోపలికి వెళ్దాం. గ్రౌండ్ లో మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పూజ రూమ్ అలాగే డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే టెర్రస్ పైన చాలా స్పేస్ ఉంటుంది. మనకి 4 BHK అయితే చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. లాస్ట్ లో చూస్తే మీకే అర్థమవుతుంది. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సడన్ ఏమేమి డెవలప్మెంట్స్ చూద్దాం. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కి అలాగే కీసర మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి 1-2 kilometer డిస్టెన్స్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. పల్లవి ఉంది, భారత రత్న ఉంది, సెయింట్ ఆండ్రూస్ ఉంది, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఇక మనం కాలేజ్ అంతా చూసుకుంటే గీతాంజలి కాలేజ్ ఉంది. అలాగే మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి 1 kilometer డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాయండి. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసిన చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి మనకి ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారండి, చాలా బాగుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ లో UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి 1 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి బోరు సంపు బ్యాక్ సైడ్ ఉంది, లోపల నేను చూపిస్తాను. ఒక్కసారి ఎలివేషన్ టైల్స్ చూడండి, లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూడండి గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా ఉందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ డోర్ వస్తుంది. చూడండి చాలా పెద్ద డోర్ వస్తుందండి, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుందండి. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి చాలా పెద్ద టైల్స్ ఇచ్చారండి. టైల్స్ వచ్చేసి మనకి 2.5/5 ఉంటుందండి. చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఒక్కసారి విండోస్ చూడండి, ఎంత పెద్ద విండోస్ ఇచ్చారో. వెంటిలేషన్ బాగుంటుంది. చూడడానికి కూడా హాల్ అయితే లుక్ అయితే చాలా బాగుందండి. మనకి కంప్లీట్ గా UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గిల్స్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ సేఫ్టీ గిల్స్ వచ్చింది. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. ఇంత పెద్ద విండోస్ ఉంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మనం కర్టన్స్ వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. మనకి ఇక్కడ డైనింగ్ కూడా చూడండి, చాలా పెద్ద విండో ఇచ్చారు. ఫస్ట్ మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. మనం ఇక్కడ వుడ్ వర్క్ చేసుకుని టీవీ పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది. ఇదంతా హాల్. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా గ్రాండ్ చేశారు. ఇదంతా డైనింగ్ ప్లేస్ అంటే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందంటే ప్యాంట్ ఇచ్చారు. కంప్లీట్ గా మనకి ఒకసారి చూడండి టైల్స్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఇచ్చారండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనం వుడ్ వర్క్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి, స్పేస్ ఉంది. కిచెన్ లో అయితే 5-6 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనం వుడ్ వర్క్ చేస్తే ఇంకా చాలా గ్రాండ్ ఉంటుందండి. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళి వాష్ వచ్చి చూపిస్తానండి. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోరు సంప్ వచ్చిందండి. ఇది వచ్చేసి బోరు. ఇక్కడ సంప్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి 4 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ట్యాప్ ఇచ్చారండి. చుట్టూ అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. మనకి గ్రౌండ్ లో ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది, చూద్దాం రండి. సార్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి విండో వచ్చిందండి. కింద గ్రానైట్ ఇచ్చారు. మనకి ఇందులో 2 windows వచ్చాయండి.
వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి వాష్రూమ్ లో ఒకసారి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి యూపీవీసీ ఫాల్ సీలింగ్ చేశారు. అలాగే ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి. వర్క్ అయితే కంప్లీట్ అయింది, చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి, ట్యాబ్స్ అలాంటివి మాత్రమే ఉన్నాయి. పైకి వెళ్దాం రండి, పైన ఇంకా చాలా బాగుంటుంది. పదండి పైకి వెళ్దాం. ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర ఫోటో ఫ్రేమ్ కోసం ఇచ్చారండి. చూడండి, స్టెప్స్ కి అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి రేలింగ్ వస్తుంది. పదండి పైకి వెళ్దాం. ఇదంతా లివింగ్ ఏరియా అండి. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి లివింగ్ ఏరియాలో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. ఇక్కడ పూజ రూమ్. ఫస్ట్ మనం ఫాల్ సీలింగ్ చూడండి ఎంత గ్రాండ్ చేశారో. లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చిందండి. డోర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు. అలాగే టైల్స్ కూడా రూప్ దాకా ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్, అక్కడ థర్డ్ బెడ్రూమ్. ఒక్కసారి డోర్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది, అంతే స్టాండర్డ్ గా ఉందండి. రండి లోపలికి వెళ్దాం. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ విండో వచ్చింది. దీనికి ఆపోజిట్ లో మనకి బాల్కనీ వచ్చింది, చూపిస్తాను. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. అన్ని రూమ్లలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేశారండి. మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. ఒక్కసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు వాష్రూమ్ లో. అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ లో 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇందులో మనకి బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. ఇక్కడ బాల్కనీ చూడండి, అంతా బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి సపరేట్ గా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. చూడండి, వాష్ ఏరియా కంప్లీట్ గా ఇక్కడ టైల్స్ ఇచ్చారు. క్లీన్ చేసాము, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. మనకి దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తానండి. డోర్లు అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, ఈ బెడ్రూమ్ అయితే అన్ని బెడ్రూమ్ల కంటే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి. మనకి ఈ బెడ్రూమ్ లో 2 విండోస్ వచ్చాయి. ఇది మనకి ముందు 30 feet రోడ్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. మనకి 3 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి, చాలా స్పేసెస్ ఉన్నాయి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లేదా 2 బాల్కనీస్ వచ్చాయండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆ బెడ్రూమ్ నుంచి బాల్కనీ చూపించాను కదా, ఇక్కడ కూడా ఇంకొక బాల్కనీ ఉంది, చూపిస్తానండి. చూడండి, బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి చుట్టూ కూడా టైల్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. చూడండి, బాల్కనీ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇవి కూడా వీరివే అండి. ఇవి డూప్లెక్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. వీటి ప్రైస్ లో మీకు ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ ఏరియాలో అయితే అన్ని కూడా మనకి డూప్లెక్స్ త్రిప్లెక్స్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. పదండి పైకి వెళ్దాం. స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు కదా. మనం విల్లాస్ లలో డూప్లెక్స్ లలో ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్ కోసం అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 బెడ్రూమ్స్ చూసాం కదండి. ఇది వచ్చేసి 4th బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వస్తుందండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో 2 విండోస్ వచ్చాయి. చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్, అన్ని బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇప్పుడు మనం కంప్లీట్ గా 4 BHK చూసాం కదా. టెర్రస్ పైన అయితే చాలా స్పేస్ ఉందండి. చూడండి, ఇక్కడ మనకి స్లాబ్ అయితే చాలా ముందు తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ ఎంతుందో అంత ముందు తీసుకున్నారు. చూడండి, మనకి ఇక్కడ సిట్అవుట్ కోసం స్పేస్ ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు. చూడండి, మనం ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. అలాగే టెర్రస్ పైన అయితే చిన్న చిన్న బర్త్డేస్, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. చూసారు కదా, టెర్రస్ పైన కూడా చాలా స్పేస్ ఉంది. మనకి వాటర్ ట్యాంక్ పైన ఉంటుందండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి, చాలా స్పేసెస్ గా చాలా బాగుంది. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. వీరి ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ముందు సైడ్ అయితే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము. చాలా వరకు తీసుకొని లివింగ్ ఉంటున్నారు, అందుకే నేను అంత గట్టిగా చెప్తున్నాను. వీళ్ళు వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా సేల్ కి అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసింది 4 BHK త్రిప్లెక్స్ విల్లా అండి. ఇదే కాకుండా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డూప్లెక్స్ విల్లా కూడా ఉంది. వాటి ప్రైస్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం చూసింది 150 square yards వెస్ట్ ఫేసింగ్ అండి. 3000 SFT లో 4 BHK వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి
1.28 CR, 1,28,00,000. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. దీని ముందు మనకి ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ 3 BHK డూప్లెక్స్ వచ్చేసి మనకి 1,18,00,000, 1.18 CR అండి. అది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. మీకు డూప్లెక్స్ కావాలన్నా, త్రిప్లెక్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయండి. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.